చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరైతే మళ్ళీ ఇంకోటి పడుతుంది చేప. చూసుకోవచ్చు ఇక్కడ ఇగో చూసుకోండి. మళ్ళీ అంటే ఫిష్ ఆడిపోయింది. ఇవాళైతే ఇక మనకు మంచి పడుతున్నాయి. రాజు ఇటు కూర్చున్నాయి. ఇక రాజుకి ఇక 3 గాలు కూర్చున్నాయి. మొత్తం 3 గాలాలు చికెన్ స్క్రాప్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ రాజేష్ ఫిషింగ్. మనమైతే మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చేసాము. ఇక శివంపేట బ్రిడ్జ్ కింద ఇక మనమైతే ఫిషింగ్ అయితే ఇవాళ రెడీ చేద్దాం. ఇదైతే మనకైతే టైం దొరకలేదు రానికైతే, కానీ కొంచెం లేట్ వచ్చాం. చూస్తాం మనకి ఇవాళ ఇవాళ కూడా డబ్బాగాలం పెడతాం. మళ్ళీ డబ్బాగాలం ఆడతా. ఇవాళ మనకి ఏమేమి ఫిషింగ్ పడతాం మీకు చూపిస్తా. మన వీడియో అయితే చూస్తున్నాండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన బయట అయితే కలిపేసాము. తవుడు, గుడ్డు, క్యారెట్ ఫిష్ కలిపి ఇవాళైతే చూద్దాం మనకి అయితే ఏం ఫిష్ పడతాయో. 3 ఫీడర్లు 2 గుచ్చకాలు వేస్తున్నా. మనకు ఏం ఫిష్ పడతాయో మీకు చూపిస్తా. ఓకే చూసుకుంటే మనమైతే 3 ఫీడర్లకి అయితే ఇదైతే పెట్టేసిన, పిండి పెట్టిన. మీకు చాలా ఎట్లా చూపిస్తాను మీకు. చూసుకొని ఆడైతే పడ్డది. మనమైతే 3 అయితే ఇతరగా అయితే వేసాము. 3 డబ్బాలు 2 గుచ్చలు వేద్దాం.
నాది నాది अपना మనకి ఫిష్ పడింది ఓకే ఇంకా చూద్దాం మనకేం ఫిష్ పడతాయో నీకా గుచ్చుకుంది ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇంకో చేప పడ్డది హాయ్ ఫ్రెండ్స్ మనకైతే డబ్బాకాల మీద లాగినాక మనం చిన్న చేప అనుకున్నాము కానీ చాలా పెద్ద చేప ఇది ఇక అది చిన్న స్పీడ్ అయితే లాగట్లేదు అది టాంగోస్ మొత్తం చేతిలో నుంచి వెళ్ళిపోతుంది మొత్తం డబ్బా తిరుగుతుంది ఇక అట్లా మనం చేప అయితే హ్యాండిల్ చేస్తున్నాము అది ఏం చేపనో మనకు తెలియదు బయటకు వచ్చిన దాకా చేప అయితే పెద్దగానే ఉంది చూద్దాం ఏం చేపనో చేపనైతే కంట్రోల్ చేస్తున్నా అది పోతుంది పట్టుకోబాని ఇక పోనీ కూడా తీయాలి బయటికి ఎట్లా అని చేసి చూద్దాం ఏం చేపనో చాలా దగ్గరికి మస్తు ఫైట్ అయితే ఫుల్ ఇస్తుంది అది చాలా గట్టిగా అవుతుంది అది చేప మాత్రము చూద్దాం వీటికి ఏం చేపనో ఏమో అది రవ్వ అదే మాత్రం మినిమం రవ్వ చేపనే అదైతే మినిమం ఉండొచ్చు ఒక 3-4 కేజీలు అయితే ఉండొచ్చు నేను అనుకుంటున్నా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు చూద్దాం బయటకు వచ్చినాక ఏం చేపనేమో కానీ ఫైట్ మాత్రం సూపర్ ఇస్తుంది ఫ్రెండ్స్ అది చిన్న గట్టిగా లాగట్లేదు చేప అది డేంజర్ అది మాత్రం లాగుట్లో చూద్దాం ఏం ఫిష్ చూద్దాం అది మస్తు సతాయించిన చేప మాత్రము అది జల్దీ రావట్లేదు చేప మాత్రము చూడండి మీరే చూడండి ఇంత చేపను అది దాన్ని లాగు చూడు అది చూడండి ఎట్లా లాగుతుంది డబ్బు మాత్రం చేతుల నుంచి అసలు డేంజర్ లాగుతుంది మాత్రము చేప మాత్రం మినిమం పెద్ద చేపనే అది మినిమం 5-6 కిలో ఉంటుంది చేప చూడండి అక్కడ మంచి చేపని చేపని ఫోన్ మీద పెట్టకు కొంచెం ఎంత కూర చేప దొరుకుతుంది మామూలు ఎన్ని వెంటకంటే చెప్తాను ఎంతకంటే పోన దూరం కట్టే వస్తుంది సార్
చేప అంచిపోతున్నాం చౌట్లో చేసి మెల్ల వస్తుంది ఎంత నగర వాళ్ళకి చూడండి ఎలా చేసుకుని స్వాతంత్రంలో పెట్టే కదా చేపలు అర్థం కూడా వేసి అర్థమంట అని పైకి పొరపాట్ల పడ్డదని కొంచెమా కథం ఈ నీళ్ళ కొంచెం దిగుబాను కొంచెం నీళ్ళ దిగు స్టెప్ అయ్యి కొంచెం దిగు అంతే గాడి మెల్ల దగ్గర తీసుకోవాలి ఆగుతుంది అరదాకు వస్తుంది కాబట్టి నువ్వు ఎదురుకి వెళ్ళి భయపడతా చేప ఈ చేప నుంచి ఒడ్డుకేసి అంతే పట్టుకో నీ ఫోన్ చల్లగా ఉండి చూసుకోండి ఫ్రెండ్స్, చాలా పెద్ద చేప అయితే పట్టేసాను మొన్న. చెప్తున్నా తాగు పెట్టుకొని వెళ్ళి చెలిపోతే చేప మూతుందా ఇది ఒడ్డు మీరు వేయంగానే తపాంచి పట్టుకో నేను తపాంచి చెప్పకు ఉంటుంది కదా ముడియా నువ్వు కూడా ఇక్కడ అల్లట్లో ఉండు వెళ్ళకూడదు బాగా పునా గుచ్చుకుంది బాగా మిస్ అయ్యిందని పానం పోతుంది ఎవరైతే ఇంకేం గుంజు పడేసానా దాన్ని బయటకి అట్లా ఏదో అవలే ఏమనుకుంటున్నావు చిన్న బయట కూర్చున్నా చిన్న గలం వస్తుంది భయపడుతుండ్రా భయపడదంటే భయపడదా నువ్వు ఎదురుకెళ్ళి ఎవరో సరే షాపింగ్ పట్టా ఇటు ఆడుకుంటా చెప్తా చెరుకు చేసిన ఫ్రెండ్స్ చిన్న సైజు కాదు, మినిమం 6 కిలో 6-7 కిలోలు ఉంటాయి 6 కిలో ఉంటుంది ఫిష్. చూసుకోండి మళ్ళీ రాజేష్ ఫిషింగ్ అంటే వాళ్ళు తగ్గేది లేదు. మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మనం బయట చూసారు కదా, మనం ఎక్కువ ఖర్చు పెట్టాము. కానీ తౌడు తెలుసుగా మీకు చెప్పింది మేము చూసుకోండి. ఇక దాన్ని రిజల్ట్ చూసి ఎట్లా రిజల్ట్ మనం చూసుకోండి. మళ్ళీ తగ్గేది మన ఇటు చేపలు పడతాయి. ఓకే ఓకే ఆడికి యాడ్ చేసి ఫోటో దింపకూడదు. చూసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక వానాకాలం పోయినాక మన ఫస్ట్ ఫిష్ పెద్ద ఫిష్ ఇదే మనకు. ఇక తెలుసు కదా, సంతోషం పెట్టుంటుంది మనకు. ఒక ₹1,00,000 ఆనందం ఇది పడితే మనకు మినిమం 5 కిలో ఉంటుంది. సింపుల్గా ఉంటుంది 5 కిలో మినిమం. 5 కిలో కాదు బ్రో, ఎక్కువ ఉంటుంది. గాలం తీసుకోవచ్చు, గాలం సార్ గాలం చూసి చూసుకోండి ఫ్రెండ్స్, గుచ్చుకుంది గాలం తీసి అయినా సరే కానీ మీరు గట్టిగా చూసినా ఎట్లా వచ్చింది గాలం వచ్చి చూసినావా? అది చిక్కం తీయాలి పాట ఉందిరా అట్లా ఉంది బ్రో. చూసి చూసాయి నేను ఈ బస్సు ఎంత షాపింగ్ ఇప్పటివరకు ఇలా పడుకుంటా తీరా అలా వేసేపోయి ఇంకా ఏదైనా 3 అవుతుందో పడా టైం చెప్పలే పొద్దున్నకైతే బాగా అది మంచిగా పడిపో అవుతుంటావు ఇది కట్టింది చేసినావు కట్టాను అర్థం కానీ వీడియో చేస్తారే చేశాను చూద్దాం ఇంకా మనకి ఏం పిచ్చి పడుతుంది. బ్రో ఏంది బ్రో ఇరవడేసినావు ఇది ఇరవడేసినావు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే సింగం అయితే ఇంకొక రవ్వ పడింది. ఒక కేజీన్నర ఉంటుంది. ఇక దానికి గాలము కొంచెం చివరిగా కూర్చుంటుంది. దానికి కొనా కూర్చుని గాలము అటువంటి దానికి చేప అయితే కంట్రోల్ చేస్తున్నాను. నేను కంట్రోల్ చేసి ఇస్తున్నాను చేపని. చూద్దాం, చేప వస్తుంది చేప, కానీ బై ఛాన్స్ వస్తే వస్తుంది, పోతే పోతుంది, నమ్మకం లేదు. కానీ తిరిగి నేను ట్రై చేస్తున్నాను. చేప వచ్చేసిన చేప అయితే, కానీ ఒడ్డుకు వచ్చిన మూమెంట్లో అది ఎంబడే చేప పెట్ట మరలింది. మరణం చూసారా ఎట్లా వెళ్ళిపోయింది చేప, వెళ్ళిపోయింది చేప. ఇక అప్సైడ్ అయినా అప్సైడ్ అయ్యి ఇక కూర్చున్న చేపలు మనకు ఇంకో చేప లాగింది.
ఇప్పటిదాకా కూడా వడగొట్టేసిన వాటిని చేప. మంట కూడా మంట. చూసుకోండి ఫ్రెండ్స్, ఒక డబ్బా చిక్కంలో ఇంకో డబ్బా లాగింది మనకి టైం దొరకలేదు. మనకి లక్ పట్టిందంటే ఇక పట్టింది. ఇక చేపలు అయితే మనకి నాన్ స్టాప్ దాక్కుతుంది చేపలాడ. చూద్దాం ఇదేం చేపను. ఇది కూడా రవ్వనే. చూద్దాం ఎంత ఉంటుందో చేప. చూద్దాం దీన్ని కూడా తీస్తున్నాం బయటికి ఇస్తున్న చేప అయితే ఉంటుండొచ్చు. ఒక కేజీన్నర ఉంటుంది ఈ చేప అయితే. చూద్దాం ఏం చేపను. రవ్వనే ఇది కూడా. రవ్వ చేపని ఇది కూడా రవ్వనే పడింది మనకు. ఇది కూడా ఒక 2 కేజీలు ఉంటుంది మినిమం. ఒక 2 కేజీలు గుచ్చకాలం పడింది ప్లస్. ఇదైతే మనకైతే ఫిటర్ కాదు, గుచ్చకాలం పడింది ఈ ఫిష్కి అయితే. గాలు మంచి కూర్చుకున్నాయి దీనికి. ఫిష్ గాలు మంచి. ఈ ఫిష్కి అయితే గాలు గట్టి కూర్చుకున్నాయి. నోట్లో 2 కూర్చుకున్నట్టున్నాయి. కడప కూడా కూర్చున్నట్టు ఉంది. చేపనైతే చేసిన సింపుల్గా చేసిన చేపనైతే. ఇదైతే అంత అలసిపోయలేదు మనల్ని. చూసుకోండి వచ్చేసిన చేప అయితే ఒడ్డుకి. చూడడం వల్ల ఈ చేప ఇవి సదా అండ్ ఎందుకంటే తను మంచి చేపలు కదా, కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉన్న చేపలు ఇవి. గాలం గుచ్చుకుంటుంది. నేను గుచ్చుకోను మెల్ల తీసుకుని అంత షార్ప్ రెక్కలు దిగినాయి గురం ఇచ్చిన రాజు టెంపుల్ చేయి. ఇట్లా వరకు సరిపోతుంది రాజు. టెంపుల్ చేయి ఇట్లా కత్తి పడుతుంది. గడ్డ మీకు చక్క గడ్డ మీకు వెళ్ళిపో. ఎక్కడ దూరం ఆగను కాలు తినట్లే. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్న వల్ల మనకి ఇంకొక డబ్బా కాలకి అయితే ఇదైతే డ్యాన్స్ ఆడుతుంది షికారు ఇవ్వాలి మనం. ఇది చూసుకోవడం వల్ల నా ఏళ్ళు పని చేసిన ఫ్రెండ్స్ ఈరోజు. మా బొమ్మడికి అయితే గాలం కూర్చుని చేయికి చేపను దిగుతారా. ఇక అంత ఏం లేదు. చూసుకొని చేసుకోండి. ఏమైనా గుచ్చగాలు ఇచ్చిన కదా చూసేసుకోండి. గాల్లో కూర్చుకుంటే చేతులకు షార్ప్ ఉండి మస్తు. కృష్ణ రాజు ఒక రౌండ్ వేసామని చెప్పి అట్లేదు. అందుకే అయిపోయాను నీకు ఒక రౌండ్ వేయమని. అందుకే గుచ్చగాలు వేస్తున్నావు కదా. మెల్లే అంతే మెల్లే నువ్వు దూరం పెట్టినాడు. నేను విషయం పిలుస్తా. 2 మిస్ అయిపోయినాయి కాబట్టి ప్రాణం పోయింది. ఇంకొంచెం దాని ఎలా ఇంకా ఓకే ఫ్రెండ్స్, మనైతే షికార్ అయితే అయిపోయింది. లేట్ అవుతుంది. మనం చాలా దూరం వెళ్ళాలి కదా. 35 కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఇంటికి. ఇక మన ఫిషింగ్ అయితే అయిపోయింది. మనకు ఏమేమి ఫిష్ పడి చూపిస్తా. చూసుకోండి ఇలా అయితే పెట్టేసినాం. ఇవి మనకి ఈరోజు అయితే కొంచెం పెద్ద చేపనే పడ్డది. చూసుకోండి ఫ్రెండ్స్, పట్టి అదలేదు మన పని కదా.
చిన్న చేప ఇచ్చేసి అన్న. ఎందుకు తినవా నువ్వు? చూసుకోండి మనకైతే ఇలా మినిమం 10 కిలోల చేప ఇది. మనకు 10 కిలో చేప కొట్టేసి 10 కాదు ఎక్కువ ఉంటుంది, ఇంకా 13 కిలోల దాకా. ఎక్కువ మనకెందుకు మినిమం 10 ఉంటుంది. మన మన చూసిగా మనకైతే ఇవాళైతే రిజల్ట్ ఇవాళైతే మనం కలిపిన పిండి మన బయట సక్సెస్ అయింది. ఇంకోసారి బయట వీడియోని అలా చేస్తాం మీ గురించి. మన వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మన వీడియో కొంచెం ముంగడికి చేయండి ఫ్రెండ్స్. ఓకే చూసుకోండి. ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.